మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా కేఎల్ నారాయణ, గోపాల్ రెడ్డి నిర్మించబోతున్నారు. ఆఫియన్ అడవుల నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మహేష్ బాబు పాత్ర హనుమంతుడిని తలపించబోతోందని అంటున్నారు. దానికి తగ్గ ఫిజిక్ ను బిల్డప్ చేసే పనిలో మహేష్ బాబు ఉన్నారు. అలానే ఈ సినిమా మేకింగ్ కు సంబంధించిన వివరాలను లోతుగా అధ్యయనం చేయడం కోసం ఇటీవల మహేష్ జర్నీ కూడా వెళ్లొచ్చారు. కొద్ది నెలల్లో సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా వచ్చే ఆస్కారం ఉందని తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ మహేష్ బాబుకు అచ్చి వచ్చినది కావడంతో దానికే మేకర్స్ ఫిక్స్ అవుతున్నట్లు సమాచారం. విశేషమేమంటే మహేష్ బాబు సంగీత దర్శకుడు కీరవాణి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే. విజయ్ సేతుపతి ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ఆలోచించి తీసుకుంటాడు. ఆ మధ్య డిఎస్పీ అనే సినిమాలో విజయ్ సేతుపతి సరసన కృతి శెట్టిని తీసుకోవాలని దర్శకుడు పొన్రామ్ భావించినప్పుడు ఆయన సున్నితంగా ఆ నిర్ణయాన్ని తిరస్కరించాడు. దాంతో కృతి బదులుగా అనుకృతి వాసును ఎంపిక చేశారు. విజయ్ సేతుపతి ఆ రోజున ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటో ఇటీవల వివరించాడు. అప్పటికే ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి కూతురుగా కృతి శెట్టి నటించింది. ఈ సినిమా ఘన విజయం సాధించింది. అందులో ఓ సన్నివేశంలో ఆమె నటించడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు తన కొడుకు కంటే కొద్దిగా పెద్దదైన నువ్వు నా కూతురు లాంటి దానివే, భయపడకని విజయ్ సేతుపతి ఎంకరేజ్ చేశాడట. అలాంటి కృతితో రొమాన్స్ చేయడం ఇష్టం లేకపోయిందని విజయ్ సేతుపతి తెలిపాడు. ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం మహారాజా ఈ నెల 14న జనం ముందుకు వస్తోంది. మలయాళ స్టార్ హీరో సురేష్ గోపి పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు. అతను నటించిన కాప్ మూవీస్ తెలుగులోనూ విడుదలై విజయం సాధించాయి. అయితే కొంతకాలంగా రాజకీయాలపైనే సురేష్ గోపి దృష్టి పెట్టారు. తాజాగా ఆయన త్రిశూర్ లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. దాంతో తోటి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముమ్ముట్టి సురేష్ గోపిని అభినందించారు. ఇదే సమయంలో సురేష్ గోపి యాక్టింగ్ మీద కూడా మరోసారి దృష్టి సారిస్తున్నాడు. అతను నటించిన తాజా చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సురేష్ గోపి విడుదల చేశారు. ఇందులో ఆయన లాయర్ పాత్ర పోషిస్తున్నారు. తమిళ హీరో సింబు నటనకే కాదు, అతను ప్రేమగా వడ్డించే బిర్యానీకి ఇప్పుడు బోలెడంత మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఇటీవల సింబు అడిగిన వారికి కూడా ప్రేమగా బిర్యానీని పెడుతున్నాడు. ఆ మధ్య థగ్స్ లైఫ్ షూటింగ్లో చిత్ర బృందానికి సింబు స్వయంగా అరటి ఆకులో బిర్యానీ వడ్డించి సర్ప్రైజ్ చేశాడు. అలానే ఆ చిత్ర దర్శకుడు అశ్వథ్ మరిముత్తు బర్త్డే సందర్భంగా మొత్తం అతని టీం మెంబర్స్కు బిర్యానీ పంపించాడు. ఈ రెండు అంశాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. సింబు మంచి నటుడే కాదు, ఎదుటి వ్యక్తి ఆకలి గుర్తించే మంచి మనిషి కూడా అని నెటిజన్స్ తెగ పొగిడేస్తున్నారు. సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించిన సినిమా అరి. మై నేమ్ ఈజ్ నోబడి అనేది ట్యాగ్ లైన్. జయశంకర్ దర్శకత్వంలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు, శేషుమారం రెడ్డి దీన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పోస్టర్స్ కాకుండా వాల్ పెయింటింగ్స్ ద్వారా ఈ మూవీని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ఈ సినిమాలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.